నమస్తే, నేను మీ వెంకటేష్. వెల్కమ్ టు టీఎంఆర్ న్యూస్. మొత్తానికి బిగ్ అప్డేట్. ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్సీని తీన్మార్ మల్లన్నను, బీసీ ముద్దుబిడ్డను తీన్మార్ మల్లన్నను కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేసింది. నిజంగా దానికి సంబంధించిన అంశాలు ఈరోజు మీతో మాట్లాడేందుకు ఈ వీడియో చేయడం జరుగుతుంది. దయచేసి ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేయండి, లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఒకసారి చూద్దాం, దానికి సంబంధించిన అంశం గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇది మొత్తానికి కాంగ్రెస్ పార్టీ నుండి తీన్మార్ మల్లన్నను సస్పెండ్ చేస్తున్నట్టుగా ఒక షోకాజ్ నోటీసులు ఇచ్చిన తర్వాత దానికి రియాక్షన్ ఏమి ఇవ్వకపోవడంతో సస్పెండ్ చేస్తున్నట్టుగా పార్టీ అధిష్టానం నిర్ణయించినట్టుగా డాక్టర్ డిసిప్లినరీ కమిటీ చిన్నారెడ్డి గారు ఇది సస్పెండ్ నోటీస్ అనేది పంపించడం జరిగింది, సస్పెన్షన్ ఆర్డర్ పంపించడం జరిగింది. ఒకసారి దానికి సంబంధించిన అంశం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ది డిసిప్లినరీ యాక్షన్ కమిటీ ఆఫ్ టీపీసీసీ హాజ్ రిసీవ్డ్ సర్వ్డ్ షోకాజ్ నోటీస్ యూ ఆన్ 5/2/2025 ఫర్ యాంటీ పార్టీ యాక్టివిటీస్ అండ్ ఆస్క్ టు సబ్మిట్ యూ ఎక్స్ప్లెనేషన్ ఆన్ ది బిఫోర్ 12/2/2025 బట్ ది డిఎస్సి హాజ్ నాట్ రిసీవ్డ్ ఎక్స్ప్లెనేషన్. అంటే మీకు నోటీసులు పంపించిన తర్వాత కూడా మీకు సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ అనేది పార్టీకి ఇవ్వలేదు. అండ్ అగైన్ యు ఆర్ కంటిన్యూయింగ్ యు ఆర్ ట్రైడ్ అగైన్ ది కాంగ్రెస్ పార్టీ, అంటే కాంగ్రెస్ పార్టీకి ఎగనిస్ట్గా మళ్ళీ అదే పని చేస్తూనే ఉన్నారు, ఆ పార్టీకి ఎగనిస్ట్గా అదే పని కార్యక్రమాలు చేపడుతూ ఉన్నారు. కాబట్టి హ్యాన్స్ ది డిసిప్లినరీ యాక్షన్ కమిటీ హాస్ బిన్ డిసైడెడ్ టు ది సస్పెండ్ ఫ్రమ్ ది కాంగ్రెస్ పార్టీ కీపింగ్ యువర్ యాంటీ పార్టీ యాక్టివిటీస్. అంటే పార్టీకి ఎగనిస్ట్గా చేసినందుకు మిమ్మల్ని సస్పెండ్ చేస్తున్నామని ఒక డిసిప్లినరీ యాక్షన్ కమిటీ అయితే ఇక్కడ నోటీస్ తీసుకున్నట్టుగా కనబడుతూ ఉన్నది. చిన్నారెడ్డి గారు ముఖ్యంగా తీసుకున్నట్టు కనబడుతుంది. నవీన్ ఎడతడ తీన్మార్ మల్లన్న ఎమ్మెల్సీ ఫ్లాట్ నెంబర్, ఇది క్యూన్యూస్కి సంబంధించిన ఆఫీస్ కాబట్టి ఇక్కడ అడ్రస్ ఇచ్చింది. ఒకసారి దానికి సంబంధించిన వివరాలు చదివే ప్రయత్నం చేద్దాం. తీన్మార్ మల్లన్నకు బిగ్ షాక్. కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నకు బిగ్ షాక్ తగిలింది. ఆయన పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్టు కాంగ్రెస్ పార్టీ ఇటీవల బీసీ సభలో వర్గంపై అంటే ఏమన్నా రెడ్డి లేదా? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏమన్నా రెడ్డి లేదా అంటున్నా? కాంగ్రెస్ పార్టీ ఏమన్నా రెడ్డి లేదా, లేకపోతే కాంగ్రెస్ పార్టీ ఏంది అసలు? బీసీల పక్షాన మాట్లాడు తీన్మార్ మల్లన్న చేసిన నేరమా, లేకపోతే బీసీలకు నిజంగా అన్టచబుల్గా ఉన్నారు, రాజకీయంగా అన్టచబుల్గా ఉన్నారు, రాజకీయ పరంగా దూరంగా ఉంటున్నారు, బీసీలకు అన్యాయం జరుగుతుంది అని బీసీల గురించి మాట్లాడడం తీన్మార్ మల్లన్న చేసిన నేరమా, లేకపోతే బీసీలను చైతన్యవంతపరచడం? నిజంగా బీసీలు ఏపాటి మంది ఉన్నారా కాంగ్రెస్ పార్టీలో? ఒకసారి దీనికి సంబంధించిన అంశం పైన మనం స్టేట్ కన్వీనర్ రజనీ కుమార్ అన్నతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. హలో అన్న, నమస్తే. లైవ్లో ఉన్నా అన్న. తీన్మార్ మల్లన్న కాంగ్రెస్ పార్టీని, నిజంగా కాంగ్రెస్ పార్టీ తీన్మార్ మల్లన్న సస్పెండ్ చేయడాన్ని మీరు ఏ విధంగా చూస్తున్నారు? ఒక రాష్ట్ర అధ్యక్షునిగా, తీన్మార్ మల్లన్న టీం రాష్ట్ర అధ్యక్షునిగా ఏ విధంగా చూస్తున్నారు మీరు? అది ఊహించిందే కదా తమ్మి. తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల జరుగుతున్నటువంటి పరిణామాలన్నింటినీ కూడా తెలంగాణ సమాజం, ప్రత్యేకించి బీసీ సమాజం గమనిస్తా ఉన్నది. ఓకే. సో గడిచినటువంటి సంవత్సరంన్నర కాలంలో ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత సో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలబెట్టాలనే ఒక కృత నిశ్చయంతో, దృఢ నిశ్చయంతో తీన్మార్ మల్లన్న పనిచేస్తూ వచ్చాడు. సో ఈ క్రమంలోనే మనకు తీన్మార్ మల్లన్న కాంగ్రెస్ పార్టీకి కూడా ఎమ్మెల్సీగా బీఫామ్ ఇచ్చింది. సరే, మా ఎమ్మెల్సీగా మల్లన్న పోటీ చేశాడు, విజయం సాధించాడు అందరి సహాయ సహకారాలతో. ఓకే. అయితే ఇక్కడ విషయం ఏంటంటే, కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలు గతంలో టీఆర్ఎస్ వ్యవహరించిన తీరుగా, ఉదాహరణకు మనకు టీఆర్ఎస్ ప్రభుత్వంలో టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి సామాజిక వర్గం, వెలమ సామాజిక వర్గం సంబంధించినటువంటి నాయకులకే లేదా వెలమ సామాజిక వర్గం సంబంధించిన వ్యక్తులే ప్రభుత్వాన్ని శాసిస్తున్నటువంటి నేపథ్యంలోనే ఇలా సబ్బండ వర్గాల ప్రతినిధిగా ఉన్నటువంటి తీన్మార్ మల్లన్న ఆ ప్రభుత్వ వ్యతిరేక కార్యకలాపాలను నిరసిస్తూ మనం అనేక కార్యక్రమాలు చేపట్టడం ఇదంతా కూడా తెలుసు. అంటే నిజంగా ఒక వరంగల్ సభ ఏమైనా ఎఫెక్ట్ అయిందని చెప్పుకోవచ్చా? తీన్మార్ మల్లన్న అంటే వరంగల్ సభలో ఒక సామాజిక వర్గానికి సంబంధించి దూషించిన విధంగా దాన్ని తప్పుపడుతూ సస్పెండ్ చేసినట్టుగా కొన్ని వార్తలు వస్తా ఉన్నాయి. నేనేమంటున్నా అంటే, తీన్మార్ మల్లన్న ఒక కామెంట్ చేసిండు, రెడ్లు దీన్ని శాసిస్తా ఉన్నారు అనేటువంటి ఒక కామెంట్ చేసిండు. రెడ్లకు వ్యతిరేకంగా రెడ్లు వ్యవహరిస్తున్న తీరును తప్పుపట్టిండు. సో వాస్తవం తప్పుపట్టినాము. అట్లా కాదు భయ్, రెడ్లం కాదు మేము పరిపాలిస్తున్నది, ఇది బీసీలము, ఇది బీసీలకు కూడా అవకాశాలు ఇస్తా ఉన్నాం అనే మాట వాళ్ళు చెప్పాల్సింది, చూపెట్టాల్సింది. రాహుల్ గాంధీ ఏం చెప్తున్నాడు, ఎంత శాతం జనాభా ఉంటే అంత శాతం మందికి అవకాశాలు ఇవ్వాలి, అదే శాతం బేసుడే అని చెప్పేసి రాహుల్ గాంధీ చెప్తా ఉన్నాడు. రాహుల్ గాంధీ ఏదైతే చెప్తా ఉన్నాడో తీన్మార్ మల్లన్న కూడా అదే చెప్పిండు. సో అది చెప్పినప్పుడు నువ్వు కాంగ్రెస్ ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత బీసీకి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులను, బీసీకి సంబంధించినటువంటి బీసీ వర్గాల ప్రయోజనాలను తాకట్టు పెట్టి అగ్రవర్ణ ప్రయోజనాలకు పెద్దపీట వేస్తున్నప్పుడు ఒక బీసీ వర్గాల ప్రతినిధిగా ఉన్న తీన్మార్ మల్లన్న ఎట్లా చూస్తూ ఊరుకుంటాడు?
సో తనకు అవకాశం కోసం మళ్ళీ అంటే బీసీల పక్షాన కొట్లాడమే తీర్మానం చేసిన అంటే పార్టీలో ఉండి బీసీల పక్షాన కొట్లాడమే తీర్మానం చేసిన తప్పుగా మీరు చూస్తున్నారా? ఎగ్జాక్ట్లీ తప్ప అని కూడా మేము నిజంగా చెప్తున్నా, గర్వంగా ఫీల్ అవుతాం. అంటే కాంగ్రెస్ పార్టీ తప్పుగా చూస్తున్నదని నేను అంటున్నా. సరే కాంగ్రెస్ పార్టీ ఎట్లా చూస్తుంది ఏంటనేది కాంగ్రెస్ పార్టీ ఇష్టం. సో ఈ రోజు తను కాంగ్రెస్ పార్టీకి మనకు సంబంధాలు తెగిపోయినాయి కాబట్టి సో కాంగ్రెస్ పార్టీ చెప్పేది ఒకటి చేసేది ఒకటి అనే విషయం తేడతెల్లం అయిపోయింది కదా. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి బీసీ డిక్లరేషన్ లో కొన్ని హామీలు ఇచ్చింది ఇక్కడ ప్రజలకు. ఆ హామీలు అమలు చేయాలని మళ్ళీ అడిగిండు. మళ్ళీ అడగకపోతే మిగిలిన బీసీ సంఘాల లెవెల్ మాట్లాడకపోతుండే. సో మళ్ళీ బీసీ సంఘాలు ఏమీ మాట్లాడకపోతే ఇదే అగ్రవర్ణాలతో కూడినటువంటి ఈ వ్యవస్థ అంతా కూడా పూర్తిగా 42% రిజర్వేషన్ల అంశాన్ని కానీ కులగన్న అంశాన్ని కూడా పక్కన పెట్టి ఈ రాష్ట్రాన్ని మళ్ళీ పూర్తిగా వెలమల చేతిలో నుంచి రెడ్ల గుత్తాధిపత్యంగా మార్చుతుండేది. సో దాన్ని వ్యతిరేకించిన మల్లన్న కాబట్టి ఆ రెడ్లు సాధించలేదు. అంటే అప్పుడు బీఆర్ఎస్ పార్టీని రావులు పరిపాలించారు, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని రెడ్లు పరిపాలిస్తున్నాడు. దీని వ్యతిరేకంగానే తీర్మానం మాట్లాడడంతో ఈ చర్యలు తీసుకున్నారని చెప్పుకోవచ్చు. ఎగ్జాక్ట్లీ 100% కరెక్ట్. ఇప్పుడు ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రివర్గం మొత్తం చూడండి మీరు. రాష్ట్ర ప్రభుత్వంలో 2 బీసీలకు అవకాశం ఇచ్చారు. 2 బీసీల వద్ద ఉన్న శాఖలు ఏంటి తమ్మి? ఒకటి బీసీ వెల్ఫేర్ శాఖ మంత్రి ఒక ఆయన, ఒక ఆమె ఫారెస్ట్ అండ్ దేవాదాయ శాఖ మంత్రి. మరి రెడ్ల దగ్గర ఉన్న శాఖలు ఏంటమ్మి? తీయండి. భారీ నీటిపారుదల ఉంటది, రోడ్డు రవాణా ఉంటది, ముఖ్యమంత్రి ఉంటది, హోంశాఖ ఉంటది వాళ్ళ దగ్గర, విద్యాశాఖ వాళ్ళ దగ్గర ఉంటది, విద్యాశాఖ ఉంటది, మరి మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖ ఉంటది రెడ్ల దగ్గర. అంటే కీలకమైన పోర్టుపోలియోలన్నీ కూడా ఒక సామాజిక వర్గం తన గుప్పిట్లో పెట్టుకొని బీసీలకు బిచ్చం వేసినట్టుగా బీసీ సంక్షేమం, దేవాదాయం, ధర్మాదాయం అనేది పడేయడానికి మన బీసీ సమాజం గమనిస్తలేదా? కాబట్టి ఇవన్నీ కూడా ఎలిగెత్తినందుకే కదా మల్లన్న పైన ఈ కుట్రలు ప్రారంభించిన సామాజిక వర్గం. సో మొదటగా మల్లన్నకు పదవులతో ఎర్ర చూపెట్టిర్రు, మల్లన్నకు ఇంకో రకంగా ఎర్రలు చూపెట్టిర్రు. సో వాటికి వేటికి కూడా మల్లన్న లొంగలేదు. నాకు ఇవన్నీ ఇవ్వద్దు పోయి, నాకు కావాల్సింది కామారెడ్డి బీసీ డిక్లరేషన్ ఇంప్లిమెంటేషన్ కావాలా, సమగ్ర కులగణన జరగాల, 42% స్థానిక సంస్థలోను విద్యా ఉద్యోగాల్లో బీసీల రిజర్వేషన్ అమలు చేయాలా. ఇవి అడిగితే వాళ్ళ కోపం వచ్చింది. నువ్వు నీకు కావాలంటే పని చేసుకుంటలేవు కానీ నువ్వు బీసీ సామాజిక వర్గానికి బీసీ వర్గాల ప్రయోజనాల కోసం ఎట్లా అడుగుతావు అనేది వాళ్ళకు ఉన్నటువంటి కడుపులో మంట. సో అందులో భాగంగా ఈ రోజు వాళ్ళ చర్యలు చేపట్టారు. సో అన్నిటిని కూడా నిశ్చితంగా తెలంగాణ సమాజం, ప్రత్యేకించి బీసీ సమాజం గమనిస్తా ఉన్నది. సో వాళ్ళందరికీ ఏ టైంలో బుద్ధి చెప్పాలో ఆ టైంలో బుద్ధి చెప్తారు. పక్కా నాకు తెలంగాణ బీసీ సమాజం పైన పూర్తి విశ్వాసం, పూర్తి నమ్మకం. తదుపరి కార్యాచరణ ఎట్లా ఉండబోతుంది? ఒక రాష్ట్ర అధ్యక్షునిగా నిజంగా తీర్మానం టీమ్ గా మీరు ఎలాంటి చర్యలు తీసుకోబోతా ఉన్నారు? ఎలాంటి కార్యక్రమాలు చేపట్టబోతా ఉన్నారు అదే బీసీ సమాజం గురించి? జరుగుతున్నటువంటి పరిణామాలను నిశ్చితంగా గమనిస్తా ఉన్నాము. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ ఇంటెలెక్చువల్స్ ఉన్నారు, బీసీ మేధావులు ఉన్నారు, బీసీ ప్రజాప్రతినిధులు ఉన్నారు. సో అదే విధంగా బీసీ సామాజిక వర్గం ఉన్నటువంటి జర్నలిస్టులు ఉన్నారు, మీలాంటి మల్లన్న మద్దతు ఇచ్చినటువంటి మీలాంటి మిత్రులు ఉన్నారు. సో అందరితో మాట్లాడతాం, అందరి సూచనల సలహాలు తీసుకుంటాం, అందరి మేధావుల యొక్క సూచనల సలహాలు తీసుకుంటాం. తప్పకుండా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలకు ఏది చేస్తే మంచి జరుగుతుందో అది చేస్తాం. అది బీసీ సమాజం ఏది కోరుకుంటే అది చేస్తాం. ఓకే థ్యాంక్ యూ అన్న. రైట్ అన్న. ఇది మొత్తానికి నిజంగా బీసీల పక్షాన మాట్లాడడం కాంగ్రెస్ పార్టీకి నచ్చనట్టున్నది. కాంగ్రెస్ పార్టీ అంటే గతంలో కూడా మీరు ఒకసారి చూసుకోవచ్చు. గతంలో సరే తీన్మార్మాలను ఒక్కడే బీసీల గురించి మాట్లాడినట్టు ఒకసారి చూద్దాం. ఇక ఈయన రాజగోపాల్ రెడ్డి ఏం మాట్లాడినా ఒకసారి ఇనూరు ఒకసారి. అంటే బీసీల గురించి మాట్లాడితే మీరు సస్పెండ్, అంటే మీ ఇష్టం, మీ పార్టీ మీ ఇష్టం అన్నట్టు, ఏదో రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన పార్టీ అయినట్టు ఒకసారి చూడండి. నేను మాట్లాడి రేవంత్ రెడ్డి గురించి వాళ్ళు ఇప్పుడు మాట్లాడుతూ రేవంత్ రెడ్డి ఎప్పుడో చెప్పి బ్లాక్ మెయిలర్ రా బాబోయినా, నేను పెద్ద చీటరు దొంగ, పిసిసి ప్రెసిడెంట్ డబ్బులు ఇచ్చి తీసుకొచ్చిండు, ఈయన దగ్గరే మనం ఎక్కడ పని చేస్తాం, ఓటు నోటు కేసు జైలుకు పోయి వచ్చిండు, ఆయన ముఖ్యమంత్రి అంటే మనం ఎక్కడ పని చేస్తాము, అసలు ఈ తెలంగాణ రాష్ట్రాన్ని అమ్ముకుంటాడు, తాకట్టు పెడతాడు మొత్తము. ఈ రోజు ఏమో అందరు ఇది చూడరా, ఇంతకన్నా దారుణంగా ఉన్నదా తీర్మానం మాట్లాడిన మాటలు? ఈయన మునుగోడు ఎలక్షన్లలో ఈయన ఇక్కడ ఉంటే ఈయన ఎమ్మెల్యేగా పోటీ చేస్తే వీళ్ళు అన్న పోయి బీజేపీ దగ్గర కోమటిరెడ్డి వెంకటరెడ్డి బీజేపీ దగ్గర మోకరిల్లిండు, బీజేపీ పెద్దల దగ్గర మోకరిల్లిండు. అది విడిచిపెట్టి, అంటే వాళ్ళు రెడ్డిలు చేస్తే తప్పు కాదు, కానీ ఇక్కడ బీసీలు చేస్తే మాత్రం తప్పు అవుతుంది. అంటే బీసీల గురించి, బీసీలు రాజ్యాధికారంగా అంటచబుల్గా ఉంటున్నారు, బీసీలు నిజంగా రాజ్యాధికారంగా దూరంగా ఉంటున్నారు, బీసీలకు అన్యాయం జరుగుతుందని కొట్లాడిన పాపానికి ఇప్పుడు అంటే వీళ్ళు ఇష్టం ఉన్నట్టు మంత్రి పదవులు తీసుకొని, వీళ్ళు ఇష్టం ఉన్నట్టు ఎమ్మెల్యే సీట్లు తీసుకొని, వీళ్ళు ఇష్టం ఉన్నట్టు ఇష్టం ఉన్నట్టు చేస్తే ఊరుకుంటే ఓకే అన్నట్టు. తెలంగాణ సమాజం దీన్ని అస్సలకే సహించదు. బీసీ సమాజం దాదాపు ఎట్లా అంటే అసలు కాంగ్రెస్ పార్టీ నుంచి తీర్మానాలను సస్పెండ్ చేసుడు కాదు, బీసీ సమాజమే కాంగ్రెస్ పార్టీని సస్పెండ్ చేస్తుంది. ఆ తీరుగా దీని రియాక్షన్ ఉంటుంది. కరీంనగర్లో నిజంగా పెద్ద ఎత్తున ఒకసారి మనం చూద్దాం, మనం మాట్లాడే ప్రయత్నం కూడా చేద్దాం. కరీంనగర్లో పెద్ద ఎత్తున అఖిల్ భాష ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమం జరుగుతూ ఉన్నది, అక్కడ నిరసన కార్యక్రమం జరుగుతూ ఉన్నది. ఆయనతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం మనం.
ఆయనతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం, ఒకసారి చూద్దాం అట్లా. రైట్, ఒకసారి మరొకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం, అఖిల్ పాషాతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అంటే బీసీలు అంటే అంత చులకనగా కనబడతా ఉన్నది అన్నట్టు వీళ్ళకు. అన్న నమస్తే. నమస్తే. లైవ్లో ఉన్నా. అయితే విషయము తీన్మార్ మల్లన్న కాంగ్రెస్ పార్టీని ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ నుంచి తీన్మార్ మల్లన్నను సస్పెండ్ చేసింది. దీన్ని మీరు ఏ విధంగా చూస్తున్నారు? కర్మేరన పెద్ద ఎత్తున నిజంగా నిరసన కార్యక్రమాలు చేపట్టినట్టుగా మనకు వినబడతా ఉన్నది, వార్తలు వస్తూ ఉన్నది. నిజంగా దీన్ని ఏ విధంగా చూస్తున్నారు మీరు? రైట్, ముందుగా మీ టీఎంఆర్ న్యూస్ తరఫున టీఎంఆర్ న్యూస్ ప్రేక్షకులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు కరీంనగర్ జిల్లా తీన్మార్ మల్లన్న టీం తరఫున తెలుపుతూ, కాంగ్రెస్ పార్టీలో తీన్మార్ మల్లన్న గారిని సస్పెండ్ చేయడం అనేది చాలా బాధాకరం, మాకు బాధాకరం. కానీ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి మాత్రం సిగ్గుచేటు అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో 38 నియోజకవర్గాలలో 30 నియోజకవర్గాలకు ఇన్ఛార్జిగా తీసుకొని అసెంబ్లీ ఎన్నికల టైంలో 36 నియోజకవర్గాల అభ్యర్థులను గెలిపించి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం ఫామ్ చేయడానికి కాంగ్రెస్ పార్టీ కీలక బాధ్యతలు వహించిన తీన్మార్ మల్లన్న గారి పైన ఈరోజు ఇలాంటి చర్య తీసుకోవడం అనేది మాత్రం చాలా సిగ్గుచేటు కాంగ్రెస్ పార్టీకి. ఎందుకంటే మీ అందరికీ తెలిసిన విషయమే, మీడియాతో పాటు జనాలకు తెలిసిన విషయమే, తెలంగాణ రాష్ట్ర ప్రజలు అనేటోళ్ళు ఎప్పటికప్పుడు గమనిస్తా ఉన్నారు తెలంగాణ రాష్ట్రంలో ఏం జరుగుతుంది, తీన్మార్ మల్లన్న అనే వ్యక్తి ఎలాంటి వ్యక్తి, గత ప్రభుత్వాన్ని ఏ విధంగా నిలదీసిండు, గత ప్రభుత్వం పైన ఏ విధంగా దండోర చేసిండు, అవినీతి అన్యాయాలు అక్రమాల పైన ఏ విధంగా ఫైట్ చేసిండు, ఎన్ని కేసులకు ఎన్నిసార్లు జైలుకు ఎన్ని నిర్బంధాలకు గురైండు అనే విషయము మీ అందరికీ తెలిసిందే. కాబట్టి నేనేమంటున్నా అంటే కాంగ్రెస్ పార్టీ ఈ విధంగా చర్య తీసుకోవడం కరెక్ట్ కాదు. కాంగ్రెస్ పార్టీలో ఉన్నంత మాత్రాన కాంగ్రెస్ పార్టీ తప్పు చేసినప్పుడు దాన్ని వెలికి తీయడము, బయట పెట్టడము, ప్రజానికానికి తెలియజేయడము, బీసీ ప్రజలకు కానీ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కానీ అన్యాయం జరుగుతుంది మన ప్రభుత్వం ద్వారా, ఈ తప్పును సరిదిద్దుకోండి అని చెప్పి ప్రభుత్వాన్ని తెలియజేయడం మాత్రం తప్పులేదు. అదే ఆ విషయాన్ని ప్రభుత్వంలో ఉండి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుండా అని ప్రెస్టేషన్ తోటి ఏదైతే ఇప్పుడు ఈ రెడ్డిల రాజ్యం ఏదైతే వచ్చిందో, ఈ రెడ్డిల రాజ్యం ద్వారా ఈ రెడ్డిలందరూ కలిసి ఉద్దేశపూర్వకంగా తీన్మార్ మల్లన్న పైన ఈరోజు సస్పెండ్ ఆర్డర్ పట్టుకొచ్చారు. మన కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రివర్గంలో ఉన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కూడా ఇప్పుడు తీన్మార్ మల్లన్న సస్పెండ్ తర్వాత కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది మీడియా సమావేశంలో. చూసిన వా బిడ్డ రెడ్డిల దెబ్బ ఎట్లున్నదో, రెడ్డిలు తలుసుకుంటే ఏమవుతుందో బీసీలకు అని చెప్పేసి మాత్రము ఆ మీడియా సమావేశంలో కూడా మాట్లాడినట్టుగా సోషల్ మీడియాలో చిక్కర్లు కొడుతుంది. కాబట్టి అంటే ఇప్పుడు నేను ఏం చెప్తున్నా అంటే తెలంగాణ రాష్ట్రంలో ఎక్కువ శాతం ఉన్న బీసీ జనాభా అంతా చైతన్యం కావాలి, బీసీల కోసం బీసీ కులగణన రాంగ్ అని చెప్పి కొట్లాడిన తీన్మార్ మల్లన్న కోసం మాత్రం నిలబడాలని చెప్పి తెలియజేస్తున్నాం. ఓకే, థ్యాంక్ యూ అన్న. అంటే నిజంగా బీసీల పక్షాన మాట్లాడడమే తీన్మార్ మల్లన్న చేసిన తప్పుగా కాంగ్రెస్ పార్టీ పరిగణిస్తున్నదా? అర్థం కాలేదు. బీసీల పక్షాన తీన్మార్ మల్లన్న మాట్లాడమే కాంగ్రెస్ పార్టీ తప్పుగా పరిగణిస్తున్నదా అంటున్నా? అవును కదా, ఇప్పుడు బీసీ కులగణనకు సంబంధించిన రిపోర్ట్ ఏదైతే ఉందో మార్నింగ్ న్యూస్ వేదిక ద్వారా బీసీ కులగణనకు సంబంధించిన రిపోర్ట్లు కాలబెట్టడంతో ఈ రోజు తీన్మార్ మల్లన్న గారి పైన సస్పెన్షన్ ఆర్డర్ తీసుకుంటున్నాం, క్రమశిక్షణ ఆ కమిటీ ద్వారా సస్పెండ్ చేస్తున్నాం అని చెప్పేసి పూర్తిగా డీటెయిల్ గా ఇవ్వడం జరిగింది సస్పెండ్ ఆర్డర్ లో. బీసీ కులగణన అనేది తప్పు, బీసీ కులగణన అనేది తప్పుల తడకలు, బీసీ కులగణనలో బీసీల జనాభా శాతాన్ని తక్కువ చూపించారని చెప్పి మాత్రం తీన్మార్ మల్లన్న గారు మాట్లాడారు. ఒకవేళ తప్పు చూపించకపోతే రెండోసారి కులగణనకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు ప్రవేశపెట్టింది, ఎందుకు ప్రకటించింది? ఒకవేళ తీన్మార్ మల్లన్న గారు చెప్పింది తప్పైతే బీసీ కులగణన జరిగింది, కరెక్టే జరిగింది, బీసీల శాతం కరెక్టే చూపించింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్నప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రెండోసారి బీసీ కులగణనకు ప్రకటించడం ఎందుకు? రెండోసారి తప్పు జరిగినప్పుడు తీన్మార్ మల్లన్న చేసింది కరెక్ట్ అని కదా. ఈ రోజు తెలంగాణ రాష్ట్ర ప్రజల పక్షాన గాని బీసీ ప్రజల పక్షాన గాని తీన్మార్ మల్లన్న గారు నిలబడ్డారు, తడబడకుండా మాట్లాడారు, ప్రభుత్వంలో ఉండి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు, తప్పు చేసిన కులగణన రిపోర్టును కాలుపెట్టింది. కాబట్టి ఈ రోజు ప్రభుత్వం చిత్తశుద్ధితోటి ప్రభుత్వం ఆలోచన చేసి మరొకసారి సర్వే ప్రకటించింది. కాబట్టి తీన్మార్ మల్లన్న గారు చేసింది తప్పు కాదు, తీన్మార్ మల్లన్న గారి పైన తీసుకున్న చర్య అనేది తప్పని చెప్పి మాత్రమే తెలియజేస్తున్నాం. ఓకే, థ్యాంక్ యూ అన్న. రైట్, థ్యాంక్ యూ, నమస్తే. ఇది మొత్తానికి నిజంగా కాంగ్రెస్ పార్టీకి ఎక్కడ వ్యతిరేకంగా తీన్మార్ మల్లన్న మాట్లాడలే. ప్రభుత్వం చేసిన ప్రభుత్వాలు వేరు, పార్టీలు వేరు. వీళ్ళకు తెలియకపోతే తెలుసుకోవాలి. ప్రభుత్వాలు ఏ ఆర్టికల్ ద్వారా నడితే, ఏది పార్టీలు ఏ ఆర్టికల్ ద్వారా నడతాయి అనేది వీళ్ళకి తెలుసుకోవాలి. ఈయన ఏం మాట్లాడినా ఈయన చూడు, అందరు మాట్లాడుతున్నారు రేవంత్ రెడ్డి గురించి. వాళ్ళు ఇప్పుడు మాట్లాడుతున్నారు రేవంత్ రెడ్డి ఎప్పుడో చెప్పి బ్లాక్ మెయిలర్ రా బాబోయినా, నేను పెద్ద చీటరు దొంగ
పిసిసి ప్రెసిడెంట్ డబ్బులు ఇచ్చి తీసుకొచ్చిండు. ఈయన దగ్గరే మనం ఎక్కడ పని చేస్తాం? ఓటు నోటు కేసు జైలుకు పోయి వచ్చిండు. ఆయన ముఖ్యమంత్రి అంటే మనం ఎక్కడ పని చేస్తాము? అసలు ఈ తెలంగాణ రాష్ట్రాన్ని అమ్ముకుంటాడు, తాకట్టు పెడతాడు మొత్తము. ఈ రోజేమో అందరు ఈ చూడు ఇంతకన్నా దారుణంగా మాట్లాడిన ఆయన ఈయన పిసిసి అధ్యక్షుడు అంటే రేవంత్ రెడ్డి ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని ఈయన ఈ విధంగా మాట్లాడితే తప్పు లేదు, కానీ బీసీలకు అన్యాయం జరుగుతుందని కొట్లాడుతున్న ఒక బీసీ ముద్దుబిడ్డను సస్పెండ్ చేస్తారు పార్టీ నుంచి. మీరు బీసీల గురించి మాట్లాడితే సస్పెండ్ చేస్తే మేము పక్కా బీసీల గురించే మాట్లాడతాడు, బీసీల పక్షాన హీరోగా మాట్లాడతాడు, బీసీలను అణగదొక్కవేయబడుతున్న బీసీల గురించే మాట్లాడతాడు. ఈ అంశం పైన మనం భూపాలపల్లి జిల్లా కన్వీనర్ రవణతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఒకసారి చూద్దాం ఏ విధంగా ఉంటుంది ఏం కథ అనేది. అంటే బీసీలకు అన్యాయం జరుగుతుంది, బీసీల జనాభా తక్కువ చూపించి మాట్లాడారు, బీసీల జనాభాను తక్కువ చూపించే ప్రయత్నం చేశారని చెప్పడంలో తీన్మార్ మల్లన్న సక్సెస్ అయింది కాబట్టి, నిజంగా బీసీల పక్షాన హీరో అవుతుంది కాబట్టి తీన్మార్ మల్లన్న సస్పెండ్ చేస్తే ఇంకా బీసీల పక్షాన హీరో అవుతాడు తప్పితే జీరో ఏం కాడు. మీరు చేసిన పనికి తీన్మార్ మల్లన్న జగ్గారెడ్డి పొల్లు తిట్టిండు, కొమ్మటిరెడ్డి వెంకటరెడ్డి తిట్టిండు రేవంత్ రెడ్డిని పట్టుకొని, ముఖ్యమంత్రిని పట్టుకొని. ఈయన పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడిండు. ఈయన పార్టీలో ఉంటూ కాంగ్రెస్ పార్టీలో ఉంటూ బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా మాట్లాడిండు. కేసీఆర్ బాగున్నాడని మెచ్చుకుంటున్నాడని మునుగోడులో సంబంధించిన మీటింగ్లో మాట్లాడిండు. అలాంటిది తీన్మార్ మల్లన్న చేస్తే తప్పు ఎట్లయితుంది? అంటే బీసీలు ఏం మాట్లాడినా తీన్మార్ మల్లన్న బీసీ కాబట్టి తీన్మార్ మల్లన్న సస్పెండ్ చేస్తే ఈరోజు బీసీలందరూ చైతన్యవంతమవుతారు. నిజంగా గత ఎమ్మెల్సీకి సంబంధించి ఈ జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలలో 3 స్థానాలు బీసీలు కవిసం చేసుకుంటున్నారని చెప్పిన నేపథ్యంలో బీసీలంతా ఏకమయ్యే నేపథ్యం ఉన్నది. బీసీలందరూ ఏకమైనరు. నిజంగా అయిన పిలుపుతో బీసీలందరూ ఒక తాటిపై వస్తున్నారనే నేపథ్యంలో నిజంగా మా రాజకీయ మనుగడకే ప్రమాదం ఉందన్న నేపథ్యంలో. హలో అన్న నమస్తే. అన్న తీన్మార్ మల్లన్నను నిజంగా కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేసింది. దీన్ని మీరు ఏ విధంగా చూస్తున్నారు? ఒక భూపాలపల్లి జిల్లా కన్వీనర్గా తీన్మార్ మల్లన్న టీం జిల్లా కన్వీనర్గా ఏ విధంగా చూస్తున్నారు? నిజంగా తీన్మార్ మల్లన్న చేసిన తప్పేంది అసలు? ఇక్కడ మేమే తీన్మార్ మల్లన్న టీము ఇదే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఇది ఒక చర్చనీయాంశంగా ఇప్పుడు షోకాజ్ నోటీస్ ఇచ్చిన రోజే తీన్మార్ మల్లన్న ప్రశ్నించే గొంతుగా ఈ రాష్ట్రంలో మొదలైన ఒక గొంతు. అవును. ఆ గొంతు నొక్కడానికి కాంగ్రెస్ పార్టీ శతవిధాల వాళ్ళ శాయశక్తిలో ప్రయత్నం చేస్తున్నది. అదే క్రమం లోపల తీన్మార్ మల్లన్న మేమెంతో మాకంతా అనే నినాదంతో ఏ రోజు కూడా తీన్మార్ మల్లన్న గత ప్రభుత్వాన్ని కూడా ఈ చీల్చి చెండాడింది. అలాంటి వ్యక్తిని ఈ రోజు ఏమంటున్నాడు? దామాషా ప్రకారం రావాల్సినటువంటి బీసీ హక్కుల కోసం ఏదైతే తక్కువ జనం ఉన్నటువంటి వాళ్ళకి ఈడబ్ల్యూఎస్ ఇది కరెక్ట్ కాదు అని దాన్ని విశ్లేషిస్తూ సేమ్ టైం ఏదైతే ఎస్సీలకు ఎస్టీలకు రావాల్సినటువంటి వాళ్ళ వాటా వాళ్ళకుంది. అలాగే ఇప్పుడు ఈడబ్ల్యూఎస్ అనేది ఇప్పుడు ఓసీకి సంబంధించిన ఎక్కువ శాతం ఉంది, కానీ మా శాతాన్ని మేము అడిగినప్పుడు ఇగో ఇట్లా షోకాజ్ నోటీసులు ఇవ్వడం. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి అధికారాన్ని కట్టబెట్టింది తీన్మార్ మల్లన్న. 100% తీన్మార్ మల్లన్న తిరిగి గెలిపించేదాకా క్యాంపెయిన్ చేసేదాకా కనీసం అలా మాట్లాడిన లేడు కాంగ్రెస్ పార్టీ గురించి. క్యాంపెయిన్ చేయడం పక్కన పెట్టండి, అది తర్వాత అంశం. ఏదైతే ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అవినీతి అక్రమాలు బయట పెడుతూ ఈ రాష్ట్రానికి తలమానికమైన ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్ట్ అని కేసీఆర్ చెప్పిండో ఆ ప్రాజెక్టు కట్ట మీద ఉండి ఇది తప్పురా బాబు, ఇది తెలంగాణ రాష్ట్రాన్ని ముంచి అప్పులు చేసేటువంటి ప్రాజెక్ట్ అని మొట్టమొదటి గొంతెత్తింది తీన్మార్ మల్లన్న. అలాగే ఈ రాష్ట్రం లోపల ఎన్నో అది హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి విలువైనటువంటి భూములను వేల కోట్ల లక్షల కోట్ల విలువైన భూములు అమ్ముకొని బినామీల పేరున అది బీఆర్ఎస్ ప్రభుత్వం చేసుకొని వాళ్ళను అడ్డగోలుగా ప్రశ్నించినటువంటి జైలు పెట్టి తీన్మార్ మల్లన్నను 100 రోజుల జైలు పెట్టబడింది. అలాగే ఎన్నో దాడులు చేశారు, భౌతికంగా దాడులు చేశారు, ఆఫీస్ మీద దాడి చేశారు. ఈ దాడులని తట్టుకున్న క్రమం లోపల అదే బీజేపీ కాంగ్రెస్ లను తట్టి లేపింది తీన్మార్ మల్లన్న. అదే లేవుర్రా ఈ రాష్ట్రానికి. ఒకనొక టైంలో ప్రశ్నిస్తున్న టైంలో కనీసం బీజేపీ లేదు, అటు కాంగ్రెస్ లేదు, ప్రశ్నించే గొంతే లేదు. తీన్మార్ మల్లన్న క్యూ న్యూస్ పెట్టి ఇప్పుడు ప్రధాన ప్రతిపక్షం అని చెప్పుకునేటువంటి కాంగ్రెస్ లేదు, బీజేపీ లేదు, ఏ ఇతరుల సంఘాలు లేరు, ఎవరు లేరు. అవును. ఇప్పుడు ఈ బీసీ సంఘాలు 40-50 ఏళ్ళ నుంచి చాలా పెద్ద మనుషులు చేస్తున్నారు. కానీ ఈ ఉవ్వెత్తున ఈ 4 నెలల లోపలనే ఇంత ఉద్యమం ఎందుకు స్టార్ట్ అయిందంటే
ఈ రాష్ట్రం లోపల ఒక రాజకీయంగా గాని సామాజికంగా గాని ఎవరు ఒక చతురత తీసుకురావాలంటే అపర చాణక్యుడు తీన్మార్ మల్లన్న. 100% ఇది తప్ప ఇంకెవరితోటి సాధ్యం కాదు. నా భూతో నా భవిష్యత్తు తీన్మార్ మల్లన్న తప్ప ఇంకెవరితోటి సాధ్యం కాదు. కానీ ఇలాంటి వ్యక్తి ఉంటే మన ఆటలు సాగవని చెప్పి ఈరోజు ఈ రాష్ట్రం లోపల 119 అసెంబ్లీ స్థానాలు ఉంటే 43 అసెంబ్లీ స్థానాలు రెడ్డిలకుంటాయి, 13 అసెంబ్లీ స్థానాలు రావులకుంటాయి. అంటే 13 ప్లస్ 59 సీట్లు అగ్రవర్ణాలకి ఉంటే ఇక్కడ వాళ్ళకి కేటాయించినటువంటి ఎస్సీ ఎస్టీ సీట్లలో వాళ్ళే ఉన్నారు. అవును, వాళ్ళకు రిజర్వేషన్ ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఉన్నారు. ఇక్కడ నష్టపోయేది ఎవరు? బీసీలు నష్టపోతున్నారు. బీసీ ప్రజలు. ఈ బీసీ ప్రజలను మేలు కొలుపుతాండు. ఎప్పుడు వాళ్ళకు రావాల్సినటువంటి వాటాను మనం అనుభవిస్తున్నాం. అలాగే వాళ్ళకు ఆర్థికంగా సామాజికంగా వాళ్ళు ఎదిగితే ఇంకా మనకి ఈ రాష్ట్రం లోపల మనకు నూకలు చెల్లినట్టే. తీన్మార్ మల్లన్న లాంటి ఒక బలమైన గొంతు ఈ రాష్ట్రంలో ప్రతి గుడిసెను తాకినటువంటి గొంతు, ఈ గొంతును నొక్కి పెడితే మన ఆధిపత్యం ఇలాగే కొనసాగుతున్నటువంటిది వాళ్ళ ఇప్పుడు అగ్రకులాల ఉన్నటువంటి ఆలోచన విధానం తప్పని చెప్పి రేపు మన భవిష్యత్తులో మనం కూడా ముందడుగు వేయబోతున్నాం. మల్లన్న ఒకటే చెప్పిండు, మేమందరం కలిసి ఒక రోజు టీ తాగితే మాకు 50 కోట్లు అవుతాయి, టీ ఆపేస్తే 50 కోట్లు అవుతాయి అనే కాన్సెప్ట్. డబ్బులు ఇప్పుడు రాజకీయం అంటే ఏంటి? గత ప్రభుత్వాలు డబ్బులు ఉన్నోడే రాజకీయం చేయాలి, డబ్బులు ఉన్నోడే డబ్బులతో కూడా రాజకీయం చేస్తాం మనం. ఎందుకంటే మనం ఈ రాష్ట్రానికి ఆర్థిక వనరులు చేకూర్చేది ఎక్కువ శాతం ఉన్న ప్రజలు. అవును, 60% ఉన్నోళ్ళే కదా ఆర్థికంగా పన్నులు కట్టేది దేన్నైనా కానీ. ఆర్థిక వనరులను ఎక్కువ చేకూర్చేది అగ్రకుల, అది మన బీసీ ప్రజలు. ఈ ఆర్థిక దోపిడీ చేసే వాళ్ళు అగ్రకులాలు. అవును, ఈ అగ్రకులాల దోపిడీని అరికట్టడానికి తీన్మార్ మల్లన్న బయటికి వస్తే ఇప్పుడు రాహుల్ గాంధీ చేస్తున్న విధానాలనే తీన్మార్ మల్లన్న ఇంప్లిమెంట్ చేస్తున్నాడు. అదే వాయిస్ ప్రతిరోజు మాట్లాడుతున్నాడు. అయితే వీళ్ళు ఏమనుకున్నారంటే తీన్మార్ మల్లన్న ఎమ్మెల్సీ అయిపోయిండు, ఇక కామ్గా ఉంటాడు, ఇక అయిపోయింది తీన్మార్ మల్లన్న గొంతు నొక్కినవని ఇటు బీఆర్ఎస్ వాళ్ళు కానీ ఇటు కాంగ్రెస్ వాళ్ళు కానీ బీజేపీ వాళ్ళు కానీ అంటున్నారు. అది ఎప్పుడు కూడా అది నిప్పు రవ్వ, ఎక్కడున్నా కూడా అది వెలుగుతూనే ఉంటది. ఓకే, అంటే నిజంగా వీళ్ళు చెప్పేది ఏంటంటే కీలకంగా వరంగల్ సభలో ఒక సామాజిక వర్గాన్ని ఉద్దేశించి దూషించిన కారణంగానే తీన్మార్ మల్లన్న సస్పెండ్ చేస్తున్నట్టుగా కొన్ని వార్తలు వస్తున్నాయి. మరి నిజంగా దీన్ని ఏ విధంగా చూస్తున్నారు? నిజంగా కాంగ్రెస్ పార్టీ అంటే ఒక రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన పార్టీ, నిజంగా దీన్ని తెలంగాణ ప్రజలు ఏ విధంగా చూడాలి? అంతే కదా, కాంగ్రెస్ అంటేనే రెడ్డి, బీఆర్ఎస్ అంటే వెలుమ. ఇందులో ఏముందా? జగన్ సత్యమే కదా. అంటే ఓట్లు మాత్రం బీసీలకు పరిపాలించే వాళ్ళు వీళ్ళే పరిపాలించాలి, ఇక బీసీలకు పరిపాలించే హక్కు లేదా? ఇప్పుడు అదే కదా జరిగింది. ఇప్పుడు కాంగ్రెస్ అంటే రెడ్డిల్ది, బీఆర్ఎస్ అంటే వెలుమల్ది. ఇప్పుడు మనం బీసీ పార్టీ తెచ్చుకుంటాం, దాని తప్పదు. ఇప్పుడు కులాల సామాజికంగా వీలు పోయినప్పుడు మనం కూడా సామాజికంగానే పోదాం. సరే, ఇప్పుడు సామాజికంగా పోతే అప్పుడు ఎవరు బలం ఉంటే వాళ్ళు రాజకీయాలలో గెలుస్తారు కదా. ఆ బలాన్ని మనం నిరూపించడం, మనం కూడా బీసీ పార్టీ పెట్టే ఆలోచనలో ఉన్నాం. ఖచ్చితంగా అది నెరవేరుతుంది. అంటే రానున్న రోజులలో బీసీలకు ఒక పార్టీ రాబోతుందా? క్లియర్ గా చెప్తారా మీరు? ఇప్పుడు మనం ఏదైతే బీసీల గురించి గట్టిగా గొంతు ఎత్తుతున్నాడో ఆ గొంతు నొక్కే క్రమం లోపల ఇప్పుడు తీన్మార్ మల్లన్నను గొంతు నొక్కాలని బీఆర్ఎస్ ప్రభుత్వం, గత ప్రభుత్వం ఎన్నో శతవిధాల ప్రయత్నం చేసింది. తీన్మార్ మల్లన్న ఊరుకున్నాడా? గొంతు అణచివేస్తే అనేది కాదు కదా, ఒక ప్రభుత్వాన్ని నిలబెట్టగలిగిండు. 100 రోజులు జైలు జీవితం గడిపినా కానీ అక్కడ కేసీఆర్ కూడా బెండ్ కాదు. నిలబెట్టడానికి కూడా మేము సిద్ధంగానే ఉన్నాం. తీన్మార్ మల్లన్న టీం అంటే ఈ రాష్ట్రంలో ఏ ఆషామాషి కూడా కాదు. తీన్మార్ మల్లన్న టీం అనేది ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో కొత్త ప్రభుత్వాన్ని నిలబడుతుంది. దానికి తీన్మార్ మల్లన్న గారు ముఖ్యమంత్రి అవుతారు. నాలాంటి ఒక సామాన్యుడు కూడా ఒక నియోజకవర్గానికి ఎమ్మెల్యే అవుతాడు. అవసరమైతే ఈ ఉద్యమం అనేది మరో తెలంగాణ ఉద్యమాన్ని తీర్చిదిద్దడానికి తీన్మార్ మల్లన్న టీం సిద్ధంగా ఉన్నది. అలాగే ప్రజలు కూడా వాళ్ళ హక్కులేందో తెలిసింది. అంటే బీసీ ఉద్యమానికి కాంగ్రెస్ పార్టీ పురుడు పోస్తున్నది ఇప్పుడు తీన్మార్ మల్లన్న సస్పెండ్ చేసి. ఖచ్చితంగా మరో ఉద్యమ పార్టీకి పురుడు పోసింది కాంగ్రెస్ పార్టీ. దీన్ని మేము స్వాగతిస్తున్నాం. చాలా మంది ప్రజలు నాకు ఈ రోజు మధ్యాహ్నం నుండి చాలా మంది ఫోన్ చేస్తున్నారు, అన్న కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేయడం కాదు, కాంగ్రెస్ పార్టీనే తీన్మార్ మల్లన్న, ఇప్పుడు నా స్టేటస్ మీకు తెలుస్తుంది, కాంగ్రెస్ పార్టీనే తీన్మార్ మల్లన్న సస్పెండ్ చేసింది. ఇది మేము ఎప్పుడూ ఎక్స్పెక్ట్ చేసాం. చాలా లేట్ గా వాళ్ళు రియాక్ట్ అయ్యారు. మేము ఎక్స్పెక్ట్ చేసింది ఇంతకన్నా ముందు. ఈ తాటాకూరు తప్పులకు భయపడితే తీన్మార్ మల్లన్న కాదు, తీన్మార్ మల్లన్న టీం కాదు. తీన్మార్ మల్లన్న టీం అనేది
కొంతమంది యోధులు ఉన్న టీం, అది ఎప్పుడు కూడా బయటికి రాదు, అది ఇన్ ఫోకస్ లో పనిచేస్తుంది. వీళ్ళు ఇప్పుడు అవుట్ ఫోకస్ తీసుకొస్తున్నారు. సరే, ఓకే అన్న, ఓకే థ్యాంక్ యూ. మొత్తానికైతే కాంగ్రెస్ పార్టీ తీన్మార్ సస్పెండ్ చేసి ఒక మరో ఉద్యమానికి, బీసీ ఉద్యమానికి పురుడు పోసినట్టుగా మీరు చెప్తా ఉన్నారు. రానున్న రోజులలో బీసీలు కూడా ముఖ్యమంత్రి అయ్యే అవకాశంగా ఉన్నది. నిజంగా ఒక సామాన్యుడు కూడా ఒక ఎమ్మెల్యే అయ్యే అవకాశం ఉన్నది, క్లియర్గా కనబడతా ఉన్నది. ఫ్యూచర్ క్లియర్గా కనబడతా ఉన్నది, క్లియర్గా చెప్తా ఉన్నారు మీరు, అంతే కదా? ఓకే థ్యాంక్ యూ అన్న. ఇది నిజంగా తీన్మార్ తప్పు ఏది సస్పెండ్ చేసి ఒక కాంగ్రెస్ పార్టీ బీసీ ఉద్యమానికి ఒక నాంది పోస్తూ ఉన్నట్టుగా కనబడతా ఉన్నారు. క్లియర్గా నిజంగా చాలా మెసేజ్లు పెడతా ఉన్నారు. తీన్మార్ సస్పెండ్ చేసి కాంగ్రెస్ పార్టీ తప్పు చేసింది, ఒక బీసీ ఉద్యమానికి నిజంగా పురుడు పోసిందని క్లియర్గా చెప్తా ఉన్నారు. రెడ్డి గారు ఈయన మాట్లాడితే తప్పులేంది, ఈయన ఏకంగా ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తిని పట్టుకొని ఈయన ఇష్టం అన్నట్టు మాట్లాడుతాడు. ఈయనకి ఏ సస్పెన్షన్ ఉండదు, ఈయనకి ఎలాంటి నోటీసులు, సోకాజ్ నోటీసులు ఏమి ఉండవు. ఒక పక్క కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇలా తమ్ముడు ఎలక్షన్ జరుగుతున్నాయి, పోయి ఢిల్లీలో ఏది బీజేపీ అమిత్ షా దగ్గర, ఢిల్లీలో మోడీ దగ్గర మోకరిల్లితే ఆయనకి ఎలాంటి తప్పులు ఉండయి. కానీ బీసీల హక్కుల గురించి, బీసీలలో కాంగ్రెస్ పార్టీకి, నిజంగా కాంగ్రెస్ పార్టీలో బీసీలకు అన్యాయం జరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బీసీలు అన్టచబుల్గా ఉంటున్నారు రాజకీయానికి. నిజంగా బీసీలకు రావాల్సిన వాటా బీసీలకు అస్తలేదని కొట్లాడినందుకు తీన్మార్ సస్పెండ్ చేస్తారు. ఇది నడుస్తూ ఉన్నది అన్నట్టు తెలంగాణలో. నిజంగా చెప్తా ఉన్నా, తీన్మార్ సస్పెండ్ చేస్తే తీన్మార్ కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేసుడు కాదు, తీన్మార్ కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేసిండు ఎప్పుడో. ఇది క్లియర్. మీకు మార్నింగ్ న్యూస్ చూస్తే మీకు అర్థమవుతుంది. ఎప్పుడప్పుడు క్లియర్గా చెప్తా ఉన్నాడు. మీరు ఏం చేస్తారో చేయరు అన్నట్టుగా చెప్తాను. కాకపోతే వెయిటింగ్, మీరే లేట్ చేసిరు. సరే, ఏదేమైనప్పటికీ ఒక నిజంగా తెలంగాణ ఉద్యమం ఎట్లా ఊయెత్తున ఎగిసిపడిందో, ఇప్పుడు బీసీ నినాదం నిజంగా తీన్మార్ ఇన్ని రోజులు ఏదో సంఖ్యలు వేసుకున్నట్టుగా ఉండే. మీరు చేస్తున్న అక్రమాలు, మీరు చేసిన అవినీతి నిజంగా ఏదో సంఖ్యలు వేసుకున్నట్టుగా తెలంగాణ ప్రజలు నిజంగా ఒక ప్రశ్నించే గొంతును నిజంగా కాంగ్రెస్ పార్టీ బందీ చేసింది, బందీకాంలో బంధించిందనే విధంగా తెలంగాణ ప్రజలు చూసిరు. కానీ ఇప్పటి నుంచి మాత్రం క్లియర్గా చెప్తున్నా, బీసీలకు అన్యాయం జరిగితే ఎక్కడ కూడా సహించేది లేదు. క్లియర్గా మీకు రేపర్స్ ఉంది, ధర్మం ఉంటుంది, కంపల్సరీ ఆట ఉంటుంది. ఏదేమైనప్పటికీ ఆట క్లియర్గా ఉంటుంది, ఆట ఆడుడే. బీసీల కోసం ఇంత దూరమైనా వెళ్తానని ఆయన ఎప్పుడో క్లియర్గా చెప్పిండు. ఆయనకు సంబంధించిన సంఖ్యలు దిగినాయని తెలంగాణ ప్రజలు అనుకుంటున్న వేళ ఇది ఒక శుభ పరిణామం అని చెప్పుకోవచ్చు. దయచేసి మరి మీరేమనుకుంటున్నారు? లైక్ చేయండి, ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి. ముఖ్యంగా బీసీలకు గురించి జరుగుతున్న అన్యాయాన్ని, అక్రమాన్ని ఎప్పటికప్పుడు ఎండగట్టి నిజంగా అగ్రకులాల కుట్రను తిప్పికొట్టినందుకు బీసీ నాయకుడైన, బీసీ ముద్దుబిడ్డైన తీన్మార్ మల్లన్నకు ఇలాంటి పార్టీ నుండి సస్పెండ్ చేయడాన్ని మీరే విధంగా చూస్తున్నారని దయచేసి ఈ వీడియోను లాస్ట్ కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. వీడియోని ఎక్కువ మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి.